టీమిండియా స్టార్ పేస్ బౌలర్ బూమ్రా హిస్టరీ క్రియేట్ చేశాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో అత్యధిక సార్లు 5 వికెట్లు గంతను అందుకున్న తొలి బౌలర్గా నిలిచాడు. ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో బూమ్రా 5 వికెట్ల గంతను అందుకున్నాడు. బూమ్రాకు WTCలో ఇది 12వ 5 వికెట్ల గంత. ఈ క్రమంలో అతను రవిచంద్రన్ అశ్విన్ రికార్డును బ్రేక్ చేశాడు. రవిచంద్రన్ అశ్విన్ 11 సార్లు 5 వికెట్ల గంతను అందుకున్నాడు. కాగా లార్డ్స్ టెస్ట్ రెండో రోజు బూమ్రా తన పేస్ పదునుతో ఆతిథ్య జట్టు బ్యాటర్లకు చొక్కాలు చూపించాడు. 5 వికెట్లు కూల్చి ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. కాగా హ్యారీ బ్రూక్, జో రూట్లను బూమ్రా క్లీన్ బౌల్ చేసిన తీరు మ్యాచ్కే హైలైట్గా నిలిచింది. ఇదిలా ఉంటే మరో రికార్డును కూడా బూమ్రా అందుకున్నాడు. ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ను అత్యధిక సార్లు అవుట్ చేసిన బౌలర్గా కూడా బూమ్రా రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో ప్యాట్ కమిన్స్ రికార్డును బూమ్రా బ్రేక్ చేశాడు. లార్డ్స్ టెస్ట్లో సెంచరీతో చెలరేగిన రూట్ను బూమ్రా క్లీన్ బౌల్ చేశాడు. టెస్టుల్లో అతను అవుట్ చేయడం బూమ్రాకి ఇది 11వసారి. అలాగే అంతర్జాతీయ క్రికెట్లో 15వసారి. వన్డేల్లో రూట్ను 3 సార్లు అవుట్ చేసిన బూమ్రా T20లో ఒకసారి పెవిలియన్కి పంపాడు. అంతర్జాతీయ క్రికెట్లో జో రూట్ను ప్యాట్ కమిన్స్ 14 సార్లు అవుట్ చేశాడు. టెస్టుల్లో అతన్ని 11 సార్లు పెవిలియన్కి చేర్చిన కమిన్స్ వన్డేల్లో మరో 3 సార్లు అవుట్ చేశాడు. ఈ జాబితాలో హ్యాజిల్వుడ్, రవీంద్ర జడేజా, బౌల్ట్ తర్వాత స్థానాల్లో నిలిచారు. కాగా రూట్ సెంచరీతో కోలుకున్న ఇంగ్లాండ్ తర్వాత జేమీ స్మిత్, బ్రైడెన్ కార్స్ రాణించడంతో 387 పరుగులకు ఆల్అవుట్ అయింది.